వెల్కమ్ టు ఒంటరి జీవితాలు ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక గిన్నెను పెడతాం. ఆ గిన్నె కొద్దిసేపటికి హీట్ అయిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, అలాగే 2 గంటల నూనె వేసుకొని హీట్ అయిన తర్వాత 4 యాలకులోనే మనం షాజీరా, అలాగే 4 లవంగాలు, 4 ఇంచున్నర పట్ట, 2 బిర్యానీ ఆకులు వేసుకొని వాటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేస్తాం. అవి బాగా ఫ్రై అయ్యాక 4 పచ్చిమిర్చిల చీలికలు, అలాగే పెద్ద సైజు ఉల్లిగడ్డ చీలికలు వేసి వాటిని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయిన కొద్దిసేపటికి మనం కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా వేసుకొని వాటిని కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో ½ అవర్ నుంచి 1 అవర్ సోక్ చేసుకున్న రైస్ని దీంట్లో వేసి ఒకసారి కలిపితే దీంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఆ రైస్కి అనేది పడుతుంది అన్నమాట. ఆ తర్వాత 2 నిమిషాలు అలా వదిలేసి దాంట్లో వాటర్ అనేది పోసుకోవాలి. 1 కప్ ఆఫ్ రైస్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ అనేది పడుతుంది, కొంచెం చూసి వేసుకోండి. దాని తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు అనేది వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని కలిపి మూత వేసుకొని వదిలేయడమే. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక బాండి పెట్టి అది హీట్ అయ్యాక దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత దాంట్లో మనం షాజీరా, లవంగాలు, పట్టాలు, యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని వాటిని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు చీలికలు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించుకోవాలి. ఈ ఉల్లిగడ్డలలో మనం ఫస్టే ఉప్పు వేసుకుంటే ఏమవుతుందంటే అవి తొందరగా వేగుతాయి. ఇది ఒక చిటిక గుర్తుపెట్టుకోండి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకొని చికెన్ని హై ఫ్లేమ్ మీద ఒక 2 to 3 మినిట్స్ అనేది బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత చికెన్ నుంచి వాటర్ అనేది వస్తుందన్నమాట. ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యేంతసేపు చికెన్ని మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఫ్రై చేయాలి. ఆ తర్వాత టమాటాలు వేసి ఒకసారి కలిపి 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే టమాటాలు అనేవి బాగా వేగుతాయి. ఆ తర్వాత మూత తీసుకొని చూసి ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి, 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, కొంచెం గరం మసాలా వేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో చిన్న పెరుగు ప్యాకెట్ సగం పెరుగు ప్యాకెట్ దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద లేకపోతే మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. దింపే 5 to 6 మినిట్స్ ముందు దీంట్లో పచ్చిమిర్చి చీలికలు, అలాగే కరివేపాకు రెబ్బలేసి మళ్ళీ వాటిని బాగా కలిపి ఒక 4 to 5 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత దీంట్లో మనం ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఇంకంతే. ద డిలీషియస్ చికెన్ కర్రీ ఈజ్ రెడీ.